హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ ఎగ్ డ్రాప్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండిల్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేయించి తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి అవి దాంతోపాటు 2 పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి. దానిలోనే కొంచెం ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి అన్నీ బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించండి. ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేగేలాగా చూడండి. ఉల్లిపాయ ముక్కల్లోంచి ఆయిల్ తేలేదాకా వేయించండి. తరువాత మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేశాను. మీరు మీకు తగ్గట్టుగా కారం వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకొని 1 కప్పు టొమాటో ప్యూరీ కూడా వేయండి. ఈ టొమాటో ప్యూరీ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కారం, టొమాటో అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. టొమాటోలు బాగా మగ్గిపోయిన తర్వాత 1 కప్పు నీళ్ళను వేసి ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకోండి. ఫ్రెష్ కొత్తిమీర అయితే బాగుంటుంది ఫ్లేవర్. నేను మ్యాక్సిమం నా వంటలన్నిటిలో కొత్తిమీర వాడతాను. కొత్తిమీర హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఎక్కువగానే వాడతాను. ఇప్పుడు మూత పెట్టి కనీసం ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చూడండి, 10 నిమిషాల తర్వాత గ్రేవీ మంచిగా రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు ఎగ్స్ని చూపించిన విధంగా అందులో వేసుకోండి. ఎగ్స్ చిదిగిపోకుండా దేనికది సెపరేట్గా ఉండేలాగా చూసి వేసుకోండి. దానిపైన కొంచెం ఉప్పు, కారం స్ప్రింకిల్ చేసుకోండి ఓన్లీ ఎగ్స్ పైన. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దాని మీద మూత పెట్టి కనీసం 10 నుంచి 15 నిమిషాల మాటు మగ్గనివ్వండి. అప్పుడే ఎగ్స్ బాగా ఉడుకుతాయి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఎగ్స్ మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అన్నీ కలిసిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా, వాటిని జాగ్రత్తగా సెపరేట్ చేసుకొని దేనికది సెపరేట్గా ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి, లేదంటే విరిగిపోతాయి. అన్ని ఎగ్స్ని జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు రెండో వైపు కూడా మగ్గనివ్వండి. ఇప్పుడు అటు కూడా ఒక 10 నిమిషాలు మగ్గంగానే మన కర్రీ రెడీ అయిపోతుంది. టేస్టీ ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.